హాయ్ అండి. వెల్కమ్ టు సర్వీస్ నౌ లెర్న్ ఈజీ బై ప్రవీణ్ అమీన్ అనే యూట్యూబ్ ఛానల్. సో, ఈ ఛానల్ గురించి అప్డేట్స్ రావాలంటే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సో, కమింగ్ టు ది లెసన్ అండ్ టాపిక్ బిజినెస్ రూల్. బిజినెస్ రూల్‌లో నేను 100 వీడియోస్ ఉన్న సీరీస్ చేస్తున్నాను. ఇందులో ప్రాక్టీస్ సెషన్స్ అండి కంప్లీట్‌గా. అంటే మీకు నథింగ్ బట్ 100 మినీ ప్రాజెక్ట్స్ ఉంటాయి ఇందులో. బిజినెస్ రూల్స్‌లో మీరు రెగ్యులర్‌గా ఈ 100 వీడియోస్ ప్రాక్టీస్ చేస్తే చాలు. జీరో నుంచి మాస్టర్ లెవెల్ అవుతారు. సో, ఇందులో ఏం లేదండి. సింపుల్‌గా ఉంటాయి. కాన్సెప్ట్ రియల్ టైమ్‌లో మీరు ఫేస్ చేసే ఇంటర్వ్యూ క్వెషన్స్ కానీ, రియల్ టైమ్ సినారియోస్, మినీ ప్రాజెక్ట్స్ రెగ్యులర్‌గా యూసేజ్ అయ్యేవి నేను యాడ్ చేస్తున్నాను ఇందులో. సో, ఇవి రెగ్యులర్‌గా ఫాలో అయితే చాలండి ఇది. దీంతో పాటు ఇంటిగ్రేషన్స్ కూడా నేను అప్‌లోడ్ చేస్తున్నాను. ఇవి కూడా సింపుల్‌గా తెలుగులోనే ఉన్నాయి ఈ క్లాస్‌లు కూడా. సో, మీకు ఫాలో అవ్వండి. ఫాలో అయితే చాలా ఈజీగా ఉంటది ఇది. దాంతో పాటు స్క్రిప్టింగ్‌లో మీరు ఫేస్ చేసే ఇష్యూస్ గాని, స్క్రిప్టింగ్ ఎలా బేసిక్స్ అందులో సింబల్స్ ఎలా యూజ్ చేయాలనేది మొత్తం ఇందులో మెన్షన్ చేశానండి ఈ వీడియోస్‌లో. ప్రాక్టికల్ సినారియోస్, స్క్రిప్టింగ్ సింబల్స్ అన్నీ ఇందులో కవర్ అవుతున్నాయి. సో, స్క్రిప్టింగ్ కావాల్సిన బేసిక్స్ మొత్తం ఇందులో కవర్ అవుతున్నాయి. ఇకపోతే టాపిక్‌కి వెళ్తే, ఈరోజు టాపిక్కు సినారియో బేస్డ్ బిజినెస్ రూల్స్. ఇందులో హౌ డిడ్ యూ ఆటోమేటికల్లీ అసైన్ ఇన్స్టెంట్ టు ది కరెక్ట్ అసైన్‌మెంట్ గ్రూప్ బేస్డ్ ఆన్ కేటగరీ. అంటే ఏంటి? ఇన్సిడెంట్‌లో కేటగరీ సెలెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా అసైన్‌మెంట్ గ్రూప్ సెలెక్ట్ అయిపోవాలి. సో, ఈ ఇంటర్వ్యూ అడిగిన క్వెషన్ మనం డౌట్ ఉంటే ఫర్దర్‌గా అడగండి 2 సార్లు, 3 సార్లు. సో, బెటర్ అయితే నోట్‌ప్యాడ్ మీద రాసుకోండి. ఇంటర్వ్యూ‌లో క్వెషన్ అడంగానే మీరు నోట్‌ప్యాడ్ రాసుకోండి. అదేం రాంగ్ కాదు. ఎందుకంటే మనకు ఒక అండర్‌స్టాండింగ్ వచ్చిద్ది. ఇంటర్వ్యూ‌కి కూడా మనకి మీద ఇంప్రెషన్ వచ్చిద్ది. ఇతను కోడ్ బ్రేక్ ఎలా హ్యాండిల్ చేస్తారు ఇంటర్వ్యూ క్వెషన్ అనే ఒపీనియన్ వచ్చేస్తుంది. సో, తొందరపడకుండా ఏం ప్రాబ్లమ్ లేదు. ఇట్లా బ్రేక్ చేసుకోండి కోడ్‌ని. హౌ డిడ్ యూ ఆటోమేటికల్లీ అసైన్ ఇన్సిడెంట్ టు ది కరెక్ట్ అసైన్‌మెంట్ గ్రూప్ బేస్డ్ ఆన్ కేటగరీ. ఇక్కడ ఏం టేబుల్ వచ్చేసరికి ఇన్సిడెంట్ టేబుల్. ఈ క్వెషన్‌లోనే ఉంది ఆన్సర్ ఇన్సిడెంట్ టేబుల్. తర్వాత ఈ రిక్వైర్మెంట్ బ్రేక్ చేస్తే టేబుల్ వచ్చేసరికి ఇన్సిడెంట్ టేబుల్. వెన్ ఇన్సిడెంట్ క్రియేటెడ్, ఎప్పుడు క్రియేట్ అయింది? క్రియేట్ అయింది. తర్వాత ఎప్పుడు క్రియేట్ అయిన తర్వాత బేస్డ్ ఆన్ కేటగరీని బట్టి ఆటోమేటికల్లీ సెట్ అసైన్‌మెంట్ గ్రూప్. సో, ఇన్సిడెంట్ క్రియేట్ అయిన తర్వాత కేటగరీని బట్టి ఆటోమేటిక్‌గా అసైన్‌మెంట్ గ్రూప్ సెలెక్ట్ అయిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్క్ టీమ్ ఉంది. నెట్వర్క్ కేటగరీ ఉంది. నెట్వర్క్ కేటగరీ ఉంటే అసైన్‌మెంట్ గ్రూప్ కూడా నెట్వర్క్ టీమ్‌కెళ్ళిపోవాలి. అలా. లేదు సాఫ్ట్‌వేర్ గ్రూప్ ఉంది. సాఫ్ట్‌వేర్ గ్రూప్ ఉంటే ఆటోమేటిక్‌గా సాఫ్ట్‌వేర్ సంబంధించిన టీమ్‌కెళ్ళిపోవాలి. ఆ ఇన్సిడెంట్ అనేది. సో, ఇట్లా ఉంటుందండి. మనం బ్రేక్ చేసుకోవాలి కోడ్‌ని. వెన్ యాన్ ఇన్సిడెంట్ ఈస్ క్రియేటెడ్. ఇన్సిడెంట్ క్రియేట్ చేసేటప్పుడు కేటగరీని బట్టి ఆటోమేటిక్‌గా అసైన్‌మెంట్ గ్రూప్‌కెళ్ళిపోవాలి. ఒకసారి నేను ఇన్సిడెంట్ ఫార్మ్‌లో క్రియేట్ చేసి చూపిస్తాను నేను. ఇదిగోండి. ఇది ఇన్సిడెంట్ ఫార్మ్ ఇది. ఇన్సిడెంట్ ఫార్మ్‌లో మనం ఫార్మ్ ఫిల్ చేస్తున్నాము. ఇవే మ్యాండేటరీ ఫిల్ చేస్తున్నాను నేను. సో, కేటగరీ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్‌వేర్ ఉంది. సాఫ్ట్‌వేర్ సెలెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఇన్సిడెంట్ ఫార్మ్ సబ్మిట్ చేస్తే అసైన్‌మెంట్ గ్రూప్ ఆటోమేటిక్‌గా సాఫ్ట్‌వేర్ వెళ్ళిపోవాలి. సాఫ్ట్‌వేర్ గాని, అప్లికేషన్ గాని అయిపోవాలి మనకి. లేదు హార్డ్‌వేర్ సెలెక్ట్ చేసాం కేటగరీ. ఆటోమేటిక్‌గా మనం ఇన్సిడెంట్ ఫార్మ్ సబ్మిట్ చేస్తే అసైన్‌మెంట్ గ్రూప్ కూడా హార్డ్‌వేర్ అయిపోవాలి. నేను సబ్మిట్ చేసి చూస్తాను ఇప్పుడు. మ్యాండేటరీ ఫీల్డ్స్ ఫిల్ చేయాలి. టెస్టింగ్, హార్డ్‌వేర్ గ్రూప్. సబ్మిట్ చేస్తాను నేను. సో, ఇది. ఇక్కడ ఏంటండి మన కాన్సెప్ట్ ఏంది? హార్డ్‌వేర్ గ్రూప్ సెలెక్ట్ చేస్తే, హార్డ్‌వేర్ కేటగరీ సెలెక్ట్ చేస్తే, గ్రూప్ కూడా హార్డ్‌వేర్ సంబంధించింది అయిపోవాలి ఆటోమేటిక్‌గా. ఆటోమేటిక్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? బిజినెస్ రూల్స్ రాయాలి ఇక్కడ. బిజినెస్ రూల్స్ యూజ్ ఏందంటే ఇక్కడ? బిజినెస్ రూల్ ఆటోమేషన్ ప్రాసెస్‌కే కదా! మనం మాన్యువల్‌గా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ మన కాన్సెప్ట్ ఏంటి? ఆటోమేషన్. ఆటోమేషన్ అంటే టైమ్ సేవ్ చేస్తుంది ఆటోమేషన్ అనేది. సో, బిజినెస్ రూల్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ సర్వీస్ నౌ. బికాజ్ ఎందుకు సర్వీస్ నౌ బిజినెస్ రూల్స్ మనం ఎందుకు ఇంపార్టెంట్?
కంట్రోల్ డేటా లాజిక్ అంటే ఏంటి? ఆటోమేషన్ చేస్తాయి. రన్ ఆటోమేటికల్లీ వెన్ రికార్డ్ ఈస్ ఇన్సర్టెడ్, అప్డేటెడ్, డిలీటెడ్ ఆర్ క్వైరీడ్. అంటే ఏంటి? బిజినెస్ రూల్ కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పుడైతే రికార్డ్ అనేది ఇన్సర్ట్ అయినా, అప్డేట్ అయినా, డిలీట్ అయినా, క్వైరీ చేసినా కూడా ఆటోమేటిక్ రన్ అయిపోవాలి. ఇదే కదా మన కాన్సెప్ట్, మనం వాడుతున్న కాన్సెప్ట్ ఇప్పుడు. తర్వాత దాంతోపాటు మెయింటైన్ డేటా ఇంటిగ్రిటీ. డేటా ఇంటిగ్రిటీ మెయింటైన్ చేయాలంటే బిజినెస్ రూల్స్ కంపల్సరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి? ప్రివెంట్ రాంగ్ ఆర్ ఇన్కంప్లీట్ డేటా ఫ్రమ్ బీయింగ్ సేవ్డ్. రాంగ్ డేటా కానీ, ఇన్అప్రోప్రియేట్ డేటా కానీ సేవ్ చేయడానికి ప్రివెంట్ చేస్తుంది ఈ బిజినెస్ రూల్స్ అనేది. ఈ ప్రాసెస్ ఆటోమేషన్ కూడా వాడతాం మనం. ఎన్ఫోర్స్ బిజినెస్ పాలసీస్ అంటే ఏంటి? కంపెనీ రూల్స్ ప్రకారం మనకి బిజినెస్ పాలసీస్ ఎన్ఫోర్స్ చేయాలంటే బిజినెస్ రూల్స్ ఇంపార్టెంట్. ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయాలన్నా కూడా బిజినెస్ రూల్ ఇంపార్టెంట్. ఎందుకంటే మాన్యువల్ ఎఫర్ట్ని తగ్గించింది బిజినెస్ రూల్. మాన్యువల్ ఎఫర్ట్స్ని తగ్గిస్తుందంటే ఎఫిషియన్సీ పెంచుతుంది కదా, అంతే కదా. రియల్ టైమ్ వాలిడేషన్స్ కోసం, ఇంటిగ్రేషన్స్ కోసం దాదాపు 90 to 100% ఆఫ్ ఇంటిగ్రేషన్స్ బిజినెస్ రూల్స్ వాడతాయండి. బిజినెస్ రూల్స్ అంత ఇంపార్టెంట్. సిస్టమ్ బిహేవియర్ కంట్రోల్ చేయాలన్నా కూడా అంటే ఏంటి? రికార్డ్ లైఫ్ సైకిల్ సిస్టమ్ బిహేవియర్ కంట్రోల్ చేయాలన్నా కూడా బిజినెస్ రూల్స్ ఇంపార్టెంట్. యూజర్ ఎక్స్పీరియన్స్ కానీ, యూజర్ ఆటో పాపులేట్ ఫీల్డ్స్ కానీ, రెస్ట్రిక్ట్ ఇన్వాలిడ్ యాక్షన్స్ కానీ, ఇవన్నీ చేయాలన్నా బిజినెస్ రూల్స్ ఇంపార్టెంటే. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బిజినెస్ రూల్స్ చాలా ఇంపార్టెంట్. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కానీ, అడ్వాన్స్ డెవలప్మెంట్ కానీ, స్క్రిప్టింగ్ కానీ, లేకపోతే ఇంటిగ్రేషన్స్ కానీ, ఇవన్నీ పర్ఫెక్ట్గా రావాలంటే బిజినెస్ రూల్స్ కంపల్సరీ రావస్తానండి. సో ఇది కాన్సెప్ట్. సో మన రిక్వైర్మెంట్ తెలుస్తుంది కదా. మన ఇన్స్టెంట్ సెలెక్ట్ చేసినప్పుడు అసైన్మెంట్ గ్రూప్ కేటగిరీ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఇన్స్టెంట్ సబ్మిట్ చేసిన తర్వాత పర్టికులర్ టీమ్కి అసైన్ అయిపోవాలి ఆటోమేషన్. అందువల్ల మనం బిజినెస్ రాయాలి. సో మనం ఇది బ్రేక్ చేద్దాం రిక్వైర్మెంట్. ఇక్కడ ఏంటి? వెన్ ఇన్స్టెంట్ ఇస్ క్రియేటెడ్, ఇన్స్టెంట్ క్రియేట్ చేసినప్పుడు బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి ఆటోమేటిక్గా అసైన్మెంట్ గ్రూప్ అసైన్ అయిపోవాలి. ఇంకా ఫర్దర్గా బ్రేక్ చేస్తే ఇక్కడ ఏంటి? న్యూ రికార్డ్ ఎగ్జిస్టెడ్, న్యూ రికార్డ్ ఆర్ ఎగ్జిస్టింగ్. ఇక్కడ ఏం చేస్తాం? మనం ఇన్స్టెంట్ క్రియేట్ చేస్తాం అంటే కొత్త రికార్డే కదా చేస్తాం మనం. అంటే ఏంటి? కొత్తగా ఇన్స్టెంట్ క్రియేట్ చేస్తున్నాం అంటే న్యూవే కదా, న్యూ రికార్డ్. ఇన్సెట్ అప్డేటా? ఇన్స్టెంట్ క్రియేట్ చేస్తున్నాం అంటే ఏంటి? ఇన్సెట్ చేస్తున్నాం కదా, ఇన్సెట్. బిఫోర్ ఆఫ్టర్. ఏ బిజినెస్ ఇక్కడ ఏం వాడాలి? బిఫోరే కదా. ఎందుకు బిఫోర్? ఇప్పుడు ఇన్స్టెంట్ క్రియేట్ చేసినప్పుడు బిఫోర్ ఎందుకు వస్తుంది? బిఫోర్ ఎందుకు వాడాలి మనం? కొంచెం ఆలోచించి చెప్పుకోవచ్చు, ఇది ఈజీ. ఇది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్ అప్లికేషన్ ఫిల్ చేస్తున్నాం. సో ఫిల్ చేయక సబ్మిట్ చేసిన తర్వాత ఫిల్ చేస్తారా? సబ్మిట్ చేయకముందు ఫిల్ చేస్తారు కదా, బిఫోరే కదా. సబ్మిట్ చేయకముందు ఫిల్ చేస్తాం. ఇది కూడా అంతే, బిఫోర్ వాడాలి. బిఫోర్. సర్వర్స్ అంటే క్లయింట్ సైడా? సర్వర్ అంటే డేటాబేస్ ఎండ్, బ్యాక్ ఎండ్. క్లయింట్ అంటే ఫ్రంట్ ఎండ్. మనకి ఎప్పుడు ఇవి బ్యాక్ ఎండ్లోనే రన్ అవ్వాలి. సో సర్వర్ సైడ్ అంటే ఏంటి? నథింగ్ బట్ ఈ అప్లికేషన్ బట్టి మనం ఏం వాడతాం? బిజినెస్ రూల్ కదా వాడేది, బిజినెస్ రూల్ వాడతాం. సర్వర్ సైడ్ లాజిక్ కాబట్టి బిజినెస్ రూల్ వాడతాం. బిజినెస్ రూల్స్. అందులో ఏం బిజినెస్ రూల్? బిఫోర్ బిజినెస్ రూల్, అంతే కదా. బిఫోర్ సేవింగ్ ఆఫ్ ది రికార్డ్ చేంజ్ అవ్వాలి ఇది. బిఫోర్. ఇక్కడ ఏంటి? మ్యాపింగ్ లాజిక్. మన కాన్సెప్ట్ ఏంటి? ఇక్కడ ఈ రూల్ బ్రేక్ చేసాం మనం, ఈ క్వశ్చన్ బ్రేక్ చేసాం. అంటే ఏంటి? కేటగిరీ సెలెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అసైన్మెంట్ గ్రూప్ సెలెక్ట్ అయిపోవాలి. అంటే ఏంటి? ఇది మ్యాపింగ్ చేస్తాం దీన్ని. ఫర్ ఎగ్జాంపుల్ అది కేటగిరీలో ఏముండే? నెట్వర్క్ కానీ, సాఫ్ట్వేర్ కానీ, హార్డ్వేర్ కానీ. సో నెట్వర్క్ సెలెక్ట్ చేసినప్పుడు మనకి నెట్వర్క్ టీమ్కి వెళ్ళిపోవాలి అసైన్మెంట్ గ్రూప్. ఇన్స్టెంట్ అనేది నెట్వర్క్ గ్రూప్కి, నెట్వర్క్ టీమ్కి అసైన్ అవ్వాలి. సాఫ్ట్వేర్ సెలెక్ట్ చేసినప్పుడు సాఫ్ట్వేర్ టీమ్ కానీ, అప్లికేషన్ టీమ్ కానీ అసైన్ అయిపోవాలి. అదే హార్డ్వేర్కి సెలెక్ట్ చేసినప్పుడు మనకి హార్డ్వేర్ సపోర్ట్ టీమ్కి, ఆటో హార్డ్వేర్ సపోర్ట్ గ్రూప్కి ఆటోమేటిక్గా ఇన్స్టెంట్ అనేది అసైన్ అవ్వాలి. దీన్ని మ్యాపింగ్ అంటారు. మ్యాపింగ్ మన సింపుల్గా ఉంటుంది లాజిక్ కూడా. సో ఈ రిక్వైర్మెంట్ బట్టి మనం సింపుల్గా రాయొచ్చు.
కేటగిరీ నెట్వర్క్ సాఫ్ట్వేర్. అంటే ఏంటి ఇక్కడ నెట్వర్క్ వచ్చేసి ఏం రాస్తాం మనం? ఇఫ్ కేటగిరీ ఈస్ నెట్వర్క్, ఇఫ్ కేటగిరీ బ్యాకెండ్ నేమ్ కరెంట్ డాట్ కేటగిరీ అండి. కరెంట్ డాట్ కేటగిరీ ఈక్వల్ టు నెట్వర్క్. అదేవిధంగా సాఫ్ట్వేర్కి ఇఫ్. సో నెట్వర్క్ సెలెక్ట్ అయితే, నెట్వర్క్ కాకపోతే సాఫ్ట్వేర్ అంటే ఎల్స్ ఇఫ్ కరెంట్ డాట్ కేటగిరీ ఈక్వల్ టు సాఫ్ట్వేర్. అదేవిధంగా హార్డ్వేర్ కూడా అంతే, ఎల్స్ ఇఫ్ కరెంట్ డాట్ కేటగిరీ ఈక్వల్ టు హార్డ్వేర్. సో మనకి ఇట్లా హాఫ్ ఆన్సర్ వచ్చేసింది, ఇంకో హాఫ్ ఆన్సర్ రావాలి. ఇప్పుడు మనకేంటి మీనింగ్? మ్యాపింగ్ చేసాం. దేన్ని మ్యాప్ చేయాలి? కేటగిరీ ఇఫ్ కరెంట్ డాట్ కేటగిరీ ఈక్వల్ నెట్వర్క్ అంటే మ్యాపింగ్ చేసాం. దేన్ని మ్యాప్ చేయాలి? అసైన్మెంట్ గ్రూప్ మ్యాప్ చేయాలి కదా మనం. ఇప్పుడు కోడ్ బ్రేక్ చేస్తాం, ఏం లేదు ఇప్పుడు మనం చేస్తుంది. బ్రేక్ చేసి మనం ఈ బిజినెస్లో రాద్దాం అంతే. చాలా చాలా సింపుల్ ఇది. ఏంటి? నెట్వర్క్ ఇఫ్ కరెంట్ డాట్ కేటగిరీ ఈక్వల్ నెట్వర్క్ అయితే అసైన్మెంట్ గ్రూప్ కోడ్ కావాలి కదా మనకి. ఏ అసైన్మెంట్ గ్రూప్ కావాలి? కరెంట్ డాట్ కేటగిరీ ఈక్వల్ టు నెట్వర్క్ గ్రూప్ అయితే, నెట్వర్క్ అయితే కేటగిరీ, అసైన్మెంట్ గ్రూప్ కూడా కావాలి కదా, నెట్వర్క్ కావాలి కదా. సో నెట్వర్క్ యొక్క బ్యాక్ ఎండ్ నేమ్ సిస్ఐడి ఇస్తాం మనం. సిస్ఐడి ఎందుకు ఇస్తామంటే సిస్ఐడి అనేది స్టాండర్డ్ మనకి. గుడ్ ప్రాక్టీస్లో సిస్ఐడి కంపల్సరీ రాయాలి. సిస్ఐడి మనకి చేంజ్ అవ్వదు. నేమ్ అయితే చేంజ్ చేస్తుంది కానీ గ్రూప్ నేమ్ నెట్వర్క్ టీమ్ అని రాసుకోవచ్చు, కానీ నేమ్ మనకి చేంజ్ చేసినప్పుడు ఇబ్బంది అవుతుంది. సో అదే సిస్ఐడితో చేంజ్ చేస్తే మనకి ఫర్దర్గా చేంజెస్ వచ్చినా కూడా మనకు కోడ్ చేంజ్ చేస్తాం అవసరం లేదు. కరెంట్ డాట్ అసైన్మెంట్ గ్రూప్ బ్యాక్ నేమ్ అసైన్మెంట్ అండర్ స్కోర్ గ్రూప్ అండి, ఈక్వల్ టు సిస్ఐడి. ఆ గ్రూప్ యొక్క సిస్ఐడి రాస్తాం మనం. గ్రూప్ సిస్ఐడికి తెలుసు కదా మనకు 32 క్యారెక్టర్స్ ఉంటుంది. యూనిక్ ఐడి అది. ప్రతి ఒక్క గ్రూప్కి, ప్రతి యూజర్కి యూనిక్ ఉంటుంది ప్రతి ఒక్క టేబుల్కి. సిస్ఐడి గురించి అనేది ఇంటర్వ్యూలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి. అట్లాగే సాఫ్ట్వేర్ టీమ్, అప్లికేషన్ టీమ్ కూడా ఇంతే. కరెంట్ డాట్ అసైన్మెంట్ గ్రూప్ అని గ్రూప్ సిస్ఐడి పెడతాము. హార్డ్వేర్ సపోర్ట్ కూడా అంతేనండి. కరెంట్ డాట్ అసైన్మెంట్ గ్రూప్ అనేది ఇట్లా పెడతాం మనం. ఇది మ్యాపింగ్ ఇస్తున్నాం మనం.
ఇదండి. సింపుల్‌గా ఇదే. దీన్ని బట్టి మనం లాజిక్ రాద్దాం. ఏం లేదండి. ఈ క్వెషన్ మనం బ్రేక్ చేసాము. బ్రేక్ ది రిక్వైర్మెంట్. ఫస్ట్ మనం 5 మినిట్స్ లేట్ అయినా ముందు క్వెషన్ చూడండి. క్వెషన్ చూస్తే అందులోనే ఆన్సర్ ఉంటది మనకి. మనం ఫాస్ట్‌గా చెప్పుకున్నా కూడా ఉపయోగం లేదండి. మీరు 30 మినిట్స్ వీడియో చెప్తున్నారనుకోండి మీరు. ఎందుకంటే నేను చెప్తుంది బేసిక్ వాళ్ళకి. నాన్ ఐటీ వాళ్ళకి, కొత్తగా బిజినెస్ నేర్చుకున్న వాళ్ళకి, ఆల్రెడీ పర్ఫెక్ట్‌గా వచ్చిన వాళ్ళకి కాదండి నేను చెప్పేది. ప్లీజ్ అండర్‌స్టాండ్. ప్లీజ్ మేక్ మై వర్డ్స్. నేను ఈజీగా బిజినెస్ టూల్స్ ఎలా రావాలని చెప్తున్నాను. సో, దీన్ని బట్టి ఏందంటే మనకు ఫస్ట్ క్వెషన్ బ్రేక్ చేస్తున్నాం. బిజినెస్ టూల్స్‌లో మనకి ఇంటర్వ్యూ క్వెషన్ బట్టి మనం బిజినెస్ టూల్‌లో ఎలా ఎలా సెలెక్ట్ చేసుకోవాలని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, ఇంటర్వ్యూ క్వెషన్ బట్టి ఏందంటే ఆటోమేటికల్లీ అసైన్ ఇన్స్టెన్స్ టు ది కరెక్ట్ అసైన్‌మెంట్ గ్రూప్ బేస్డ్ ఆన్ కేటగిరీ. అంటే కేటగిరీ సెలెక్ట్ చేసినప్పుడు ఇన్స్టెంట్ ఫార్మ్‌లో ఆటోమేటిక్‌గా అసైన్‌మెంట్ గ్రూప్‌కి ఎలా సెలెక్ట్ అవ్వాలనేది మన కాన్సెప్ట్. ఇంటర్వ్యూ క్వెషన్. దాన్ని ఎలా సింపుల్‌గా బ్రేక్ చేస్తున్నాం. వెన్ అన్ ఇన్సిడెంట్ ఈస్ క్రియేటెడ్. ఇన్సిడెంట్ క్రియేట్ చేసినప్పుడు బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి ఆటోమేటికల్‌గా అసైన్‌మెంట్ గ్రూప్ సెలెక్ట్ అయిపోవాలి. ఎలా? మనం బ్రేక్ చేస్తే ఫర్దర్‌గా కొత్తగా ఎగ్జిస్టింగ్ రికార్డ్ ఆర్ న్యూ రికార్డ్. ఇన్సర్ట్ ఆర్ అప్డేట్ చేస్తే మనకి ఇన్సర్ట్ మన డేటా ప్రకారం. బిఫోర్, ఆఫ్టర్ అంటే బిఫోర్. దీన్ని బట్టి సర్వర్ సైడ్ లాజిక్, క్లయింట్ సైడ్ లాజిక్ అంటే బిజినెస్ సర్వర్ సైడ్ లాజిక్ వాడతాం. సర్వర్ సైడ్ లాజిక్ అంటే మనకి బిజినెస్ టూల్ ఉపయోగం ఏంటి? ఆటోమేటిక్‌గా ఇది ఆటోమేషన్ చేస్తుంది ఇది. మాన్యువల్ ఎఫర్ట్ లేకుండా ఆటోమేషన్ చేస్తుంది. సో, ఇయన్ని రిక్వైర్మెంట్ బట్టి మన కాన్సెప్ట్స్ బిజినెస్ రాస్తుంది. తర్వాత మ్యాపింగ్ చేస్తాం. కేటగిరీని ఆటోమేటిక్‌గా అసైన్‌మెంట్ గ్రూప్‌కి మ్యాప్ చేస్తున్నాం. ఇదేనండి. ఇప్పుడు ఫర్దర్‌గా మనం ఇప్పుడు బిజినెస్ రూల్ క్రియేట్ చేద్దాం. బిజినెస్ రూల్ యొక్క ఎలా వెళ్తాం నావిగేషన్‌కి? బిజినెస్ రూల్ ఎంటర్ చేస్తే సిస్టమ్ డెఫినిషన్ కింద బిజినెస్ రూల్స్ వస్తాయండి. ఇలా కాకుండా సింపుల్‌గా సింగిల్ అటెంప్ట్‌లో ఓపెన్ చేయాలంటే sys_script.list.do sys_script_list.do ఇలా కూడా ఆల్టర్‌నేటివ్ ఉంది. సో, ఇది షార్ట్‌కట్ కీ అండి. మాక్సిమం షార్ట్‌కట్ కీసే యూజ్ చేయండి. ఎందుకంటే ఇంటర్వ్యూలో కూడా మనం నావిగేషన్ చూస్తారు. నావిగేషన్ స్పీడ్‌గా ఉంటే మనం సబ్జెక్ట్ బాగున్నట్టు డిసైడ్ చేస్తారు. ఇదిగోండి. డైరెక్ట్‌గా బిజినెస్ రూల్ టేబుల్‌కి వచ్చేసింది. న్యూకెళ్తాం మనం. నేమ్. నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేమ్ అనేది మన టాపిక్‌కి రిలవెంట్‌గా రాద్దాం. ఇప్పుడేం చేస్తాం మనం అసైన్‌మెంట్ గ్రూప్ బేస్డ్ ఆన్ కేటగిరీకి బట్టి మనం డిసైడ్ అవ్వాలి కదా! ఆటో, ఆటో అసైన్ గ్రూప్. అసైన్ గ్రూప్ బేస్డ్ ఆన్ కేటగిరీ. అంతే కదా! మనకి కేటగిరీని బట్టి ఆటోమేటిక్‌గా గ్రూప్ అసైన్ అయిపోవాలి. సో, మీనింగ్‌ఫుల్‌గా ఉండాలి. టేబుల్ కూడా మనం తెలుసుకున్నాం. వెన్ అన్ ఇన్స్టెంట్ ఈస్ క్రియేటెడ్ బేస్డ్ ఆన్ కేటగిరీ ఆటోమేటికల్లీ సెట్ అసైన్‌మెంట్ గ్రూప్. దీన్ని బట్టి మనం నేమ్ డిసైడ్ చేసుకున్నాము. టేబుల్ ఏంటండి? ఇక్కడేమిచ్చాడు? వెన్ అన్ ఇన్సిడెంట్ ఈస్ క్రియేటెడ్. అంటే ఏంటి టేబుల్ ఏంటి? ఇన్సిడెంట్ టేబులే కదా! సో, ఇన్సిడెంట్ టేబుల్. ఇన్సిడెంట్. టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. టేబుల్ సెలక్షన్ అనేది. సో, అప్లికేషన్ గ్లోబలా, స్కూప్డ్ అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. నేను గ్లోబల్ పెట్టేస్తున్నాను. ఇక్కడ యాక్టివ్ అంటే మనకి ఈ క్రియేట్ చేసిన బిజినెస్ రూల్ కంపల్సరీగా యాక్టివ్ ఉంటుంది. అది యాక్టివ్ అన్‌చెక్ చేస్తే యాక్టివ్ అవ్వదిది. ఈ వర్క్ చేయదిది. ఇక్కడ ఉంది వెన్ రన్ ఉంది. ఎప్పుడు రన్ అవ్వాలి కండిషన్స్ అండి. యాక్షన్స్. ఇప్పుడు మనం మనకున్న రిక్వైర్మెంట్ ప్రకారం కండిషన్ యాక్షన్ అవసరం లేదు. ఇక్కడ అడ్వాన్స్ క్లిక్ చేద్దాం. అడ్వాన్స్ క్లిక్ చేస్తే ఇక్కడ కొత్తగా అడ్వాన్స్ అని వచ్చింది. అంతేకాకుండా అడ్వాన్స్ క్లిక్ చేస్తేనే మనకి వెన్ టు రన్ యాక్షన్స్ మనకి అపియర్ అవుతాయండి. లేకపోతే అపియర్ అవ్వవు. ఇదిగో వెన్ టు రన్ ఓన్లీ కండిషనే కనిపిస్తుంది. అదే వెన్ టు రన్ మనకి డిస్‌ప్లే అవ్వాలంటే ఈ అడ్వాన్స్ మీద క్లిక్ చేస్తేనే వెన్ టు రన్ డిస్‌ప్లే అవుతుంది. ఇదిగోండి. వెన్ టు రన్ అడ్వాన్స్ క్లిక్ డిస్‌ప్లే అవుతుంది. వెన్ అనే ఆప్షన్స్ మనకు కనిపిస్తాయి. మనం ముందుగానే తెలుసుకున్నాము. బిజినెస్ రూల్ 4 టైప్స్. బిఫోర్, ఆఫ్టర్, అసింక్రోన్, డిస్‌ప్లే బిజినెస్ రూల్. మనం ఈ రిక్వైర్మెంట్ ప్రకారం బిఫోర్ బిజినెస్ రూల్ సెలెక్ట్ చేస్తున్నాం. మనం కోడ్ బ్రేక్ చేసాం కదా! కొత్త రికార్డు, ఇన్సెట్ బిఫోర్ బిజినెస్ రూల్ వాడాలి మనం.
సో బిఫోర్ బిజినెస్లో ఆర్డర్ 100. మనకి ఎప్పుడు కావాలి రికార్డు? ఇన్సర్ట్ చేసినప్పుడే కదా. ఇన్సర్ట్ అంటే ఇన్సిడెంట్ క్రియేట్ చేసినప్పుడే కదా, అందువల్ల మనం ఇన్సర్ట్ వాడతాం. సో మనకి ఈ సిచ్యువేషన్ కండిషన్ అవసరం లేదు, యాక్షన్ కూడా అవసరం లేదు. యాక్షన్ అంటే ఏం లేదండి, యాడ్ మెసేజ్ కానీ ఎర్రర్ మెసేజ్ కానీ అబౌట్ యాక్షన్ కానీ మనకు కనిపించాలంటే, మనకి యూజ్ అవ్వాలంటే మనం ఇది క్లిక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం మనకి అవసరం లేదు. అడ్వాన్స్లో వెళ్ళిపోతే ఇట్లా వస్తుందండి. ఎగ్జిక్యూట్ రూల్ కరెంట్ డాట్ ప్రీవియస్. కరెంట్ ప్రీవియస్ వస్తుంది. కరెంట్ అంటే కరెంట్ రికార్డ్, ప్రీవియస్ అంటే ప్రీవియస్ ఒక ఓల్డ్ రికార్డ్. ఇక్కడ మనం కోడ్ రాస్తాం. కోడ్ ఎలా రాయాలి? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక్కడ కోడ్ బ్రేక్ చేసాం. మనకున్న రిక్వైర్మెంట్ ప్రకారం మనం కోడ్ బ్రేక్ చేసాం. ఇక్కడ ఏంటి మనం కోడ్ రాయాల్సింది? సో ఈ బ్రేక్ చేస్తే మనం ఈ పాయింట్స్ అయిపోయినాయి కదా, కొత్తగా రికార్డ్ క్రియేట్ చేస్తున్నాము, ఇన్సర్ట్ చేస్తున్నాము. ఏ బిజినెస్ రూల్ వాడుతున్నాం? బిఫోర్ బిజినెస్ రూల్ వాడుతున్నాం. ఓకేనా? ఇప్పుడు మనం కోడ్ మ్యాపింగ్ ఇచ్చుకోవాలి. అంటే ఏంటి? కేటగిరీని అసైన్మెంట్ గ్రూప్ మ్యాప్ చేసుకోవాలి. కేటగిరీ ఏంటండి? కేటగిరీ నెట్వర్క్ టీమా? నెట్వర్క్ టీమ్ సెలెక్ట్ చేస్తే నెట్వర్క్ టీమ్ గ్రూప్కి వెళ్ళిపోవాలి అసైన్మెంట్ గ్రూప్. అదే సాఫ్ట్వేర్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ టీమ్ కానీ అప్లికేషన్ టీమ్ కానీ వెళ్ళిపోవాలి. అసైన్మెంట్ గ్రూప్ మ్యాప్ చేసుకోవాలి. హార్డ్వేర్ సెలెక్ట్ చేస్తే హార్డ్వేర్ సపోర్ట్ టీమ్కి వెళ్ళిపోవాలి మనకి ఈ ఇన్సిడెంట్ అనేది. ఇక్కడ కేటగిరీ బ్యాకెండ్ నేమ్ కరెంట్ డాట్ కేటగిరీ అండి. ఇప్పుడు ఇఫ్ అంటే ఏంటి? ఇఫ్ కండిషన్స్, మనకి ఇఫ్ ఎల్స్ కండిషన్స్ ఉంటాయి. ఈ ఇఫ్ ఎల్స్ ఏంటంటే నెట్వర్క్ అయితే నెట్వర్క్ టీమ్కి వెళ్ళిపోవు. లేదు సాఫ్ట్వేర్ అయితే సాఫ్ట్వేర్ సెలెక్ట్ చేస్తే సాఫ్ట్వేర్ టీమ్కి వెళ్ళిపోవు. ఎల్స్ అంటే మల్టిపుల్ కండిషన్స్ మనకు ఉన్నప్పుడు మనం ఎల్స్ వాడతాం. ఇఫ్ అయితే సింగిల్ కండిషన్ ఉన్నప్పుడు ఇఫ్ వాడతాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ కాబట్టి మనం ఇఫ్ వాడుతున్నాం. ఇక్కడ నెక్స్ట్ ఫర్దర్గా స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి ఎల్స్ వాడుతున్నాం మనం. సో ఇందులోనే మనం ముందుగానే ఈ కోడ్ని బట్టి మన ఆన్సర్ వచ్చేసింది. సో ఇదే మనం రాద్దాం. ఇఫ్ కరెంట్ డాట్ కేటగిరీ ఈక్వల్ టు నెట్వర్క్. నెట్వర్క్ అంటే ఏంటంటే బ్యాక్ అండ్ వాల్యూ అండి. దీనికి బ్యాక్ అండ్ వాల్యూ, బ్యాక్ అండ్ నేమ్ నెట్వర్క్. కోడ్ స్టార్ట్ అవుతుంది. కర్లీ బ్రాకెట్స్, నెక్స్ట్ కోడ్ మ్యాప్ చేయాలి కదా దీన్ని. ఇప్పుడు మనం ఏంటి? నెట్వర్క్ అయితే ఏం చేయాలి? నెట్వర్క్కి గ్రూప్కి అసైన్మెంట్ చేయాలి కదా, ఆటోమేటిక్గా అసైన్మెంట్ గ్రూప్ నెట్వర్క్ అయిపోవాలి. కరెంట్ డాట్ అసైన్మెంట్ గ్రూప్ ఈక్వల్ టు అసైన్మెంట్ అండర్ స్కోర్ గ్రూప్. అసైన్మెంట్ యొక్క బ్యాక్ ఎండ్ నేమ్, అసైన్మెంట్ గ్రూప్ యొక్క బ్యాక్ ఎండ్ నేమ్ ఇదండి, అసైన్మెంట్ అండర్ స్కోర్ గ్రూప్. ఇక్కడ ఏంటి? గ్రూప్స్ సిసిడి కావాలి. మన గ్రూప్స్ సిసిడి ఎలా వస్తుంది? గ్రూప్స్లోకి వెళ్ళి గ్రూప్స్లోకి ఎలా వెళ్తాం మనం? 2 వేస్ ఉన్నాయి. ఫస్ట్ గ్రూప్ సెలెక్ట్ చేద్దాం. యూజర్స్ గ్రూప్స్. యూజర్ అడ్మినిస్ట్రేషన్. ఇదిగోండి సిస్టమ్ సెక్యూరిటీలో యూజర్స్ గ్రూప్స్ వస్తున్నాయి. గ్రూప్స్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ డైరెక్ట్గా మనం వెళ్ళాలంటే సిస్ అండర్ స్కోర్ యూజర్ అండర్ స్కోర్ గ్రూప్ డాట్ లిస్ట్, గ్రూప్ అండర్ స్కోర్ లిస్ట్ డాట్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఏ గ్రూప్స్ వచ్చేస్తుంది. మనకి ఇప్పుడు ఏ గ్రూప్ కావాలి? మనకి నెట్వర్క్ గ్రూప్ కావాలి, నెట్వర్క్ సపోర్ట్ కావాలి మనకి. నెట్వర్క్
సో నెట్వర్క్ సంబంధించిన గ్రూప్ కావాలి, మనకు సిస్ఐడి కావాలి. కాపీ సిస్ఐడి. ఈ గ్రూప్ యొక్క సిస్ఐడి వస్తుంది, నెట్వర్క్ యొక్క. మనకి పేజ్ ఎండ్కి కంపల్సరీగా కర్లీ బ్రేస్ ఇది వాడాలి, సెమికోలన్ వాడాలి కోడ్ లైన్ ఎండ్కి. నెక్స్ట్ ఏంటి? ఎల్స్ ఇఫ్ కరెంట్ డాట్ కేటగిరీ ఈక్వల్ టు సాఫ్ట్వేర్. ఎల్స్ ఇఫ్ కరెంట్ డాట్ కేటగిరీ ఈక్వల్ టు సాఫ్ట్వేర్. అయితే మళ్ళీ మ్యాప్ చేయాలి కదా. కరెంట్ డాట్ అసైన్మెంట్ గ్రూప్ ఈక్వల్ టు ఈ సాఫ్ట్వేర్ యొక్క గ్రూప్ యొక్క సిసిడి కావాలి మనకి. అప్పుడు ఏం చేయాలి? గ్రూప్లోకి వెళ్ళి మనకి ఏ ఫీల్డ్ మ్యాప్ కావాలో, ఏ గ్రూప్ అయితే మ్యాప్ కావాలో దాని మీద ఎంటర్ చేద్దాం. సాఫ్ట్వేర్ సిసిడి కాపీ చేసుకుంటాం మనం. కాపీ సిసిడి కాపీ చేసి మనం ఇక్కడ పేస్ట్ చేయాలి కదా. కోడ్ ఎండింగ్ సెమీకోలన్ కావాలి మనకి. తర్వాత ఎల్స్ ఇఫ్ హార్డ్వేర్ అయితే ఎల్స్ ఇఫ్ కరెంట్ డాట్ కేటగిరీ ఈక్వల్ టు హార్డ్వేర్. హార్డ్వేర్ అయితే ఏం చేయాలి? గ్రూప్ హార్డ్వేర్ అయితే హార్డ్వేర్ సెలెక్ట్ చేస్తే, కేటగిరీ హార్డ్వేర్ సెలెక్ట్ చేస్తే నెట్వర్క్ గ్రూప్ కూడా హార్డ్వేర్కి వెళ్ళిపోవాలి. అసైన్మెంట్ గ్రూప్ హార్డ్వేర్కి సెలెక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఏం చేయాలి? మనం హార్డ్వేర్ మీద గ్రూప్ ఎతకాలి. హార్డ్వేర్ గ్రూప్ నేమ్ హార్డ్వేర్. సిసిడి కాపీ చేసుకోవాలి. కాపీ సిసిడి, దెన్ పేస్ట్ హియర్. Open the gate. హార్డ్వేర్ సెలెక్ట్ చేస్తున్నాం మనం. కరెంట్ అసైన్మెంట్ గ్రూప్, కరెంట్ డాట్ అసైన్మెంట్ గ్రూప్. కరెంట్ డాట్ అసైన్మెంట్ గ్రూప్ ఈక్వల్ టు కరెంట్ డాట్ అసైన్మెంట్ గ్రూప్. ఈక్వల్ టు ఇది కరెంట్ ప్రీవియస్ అనేది డిఫాల్ట్గా వచ్చేస్తుంది మనకి బిజినెస్ టూల్లోనే. ఒకసారి కోడ్ చెక్ చేస్తున్నాం మళ్ళీ. ఇఫ్ కరెంట్ డాట్ కేటగిరీ ఈక్వల్ టు నెట్వర్క్, కరెంట్ డాట్ అసైన్మెంట్ గ్రూప్ ఈక్వల్ టు సిస్ఐడి. అంటే నెట్వర్క్ గ్రూప్ యొక్క సిస్ఐడి, ఇది నెట్వర్క్ సంబంధించిన మనకి మ్యాప్ చేస్తున్నాం కదా, ఆ గ్రూప్ యొక్క సిస్ఐడి.
సాఫ్ట్వేర్ యొక్క సిస్ఐడి ఇది. ఇఫ్ కరెంట్ డాట్ కేటగిరీ ఈక్వల్ టు సాఫ్ట్వేర్, కరెంట్ డాట్ అసైన్మెంట్ గ్రూప్ ఈక్వల్ టు సిస్ఐడి. సాఫ్ట్వేర్ టీమ్ యొక్క సిస్ఐడి ఇది, నెట్వర్క్ గ్రూప్ యొక్క. ఎల్స్ ఇఫ్ కరెంట్ డాట్ కేటగిరీ ఈక్వల్ టు హార్డ్వేర్. హార్డ్వేర్ సంబంధించి మనకి ఎవరు కావాలి, హార్డ్వేర్ గ్రూప్కి వెళ్ళిపోవాలి. సో కరెంట్ డాట్ అసైన్మెంట్ గ్రూప్ అంటే ఈ హార్డ్వేర్ గ్రూప్ యొక్క సిస్ఐడి ఇది. సో మనం అలైన్ చేద్దాం. ఇది ఇట్లా చేస్తే మనకి అలైన్ అవుతుందండి. ఇది నేను సబ్మిట్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు నేను బిజినెస్ రూల్ సబ్మిట్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలి, మనం టెస్ట్ చేయాలి. ఈ బిజినెస్ రూల్ వర్క్ అవుతుందో టెస్ట్ చేయాలి. ఎలా టెస్ట్ చేయాలంటే ఇన్స్టెంట్ ఫామ్కి వెళ్ళిపోయి కొత్త క్రియేట్ చేసి కేటగిరీ సెలెక్ట్ చేద్దాం. సో కొత్త ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తే ఇన్సిడెంట్ డాట్ ఇన్సిడెంట్ డాట్ డూ వస్తే వస్తుందండి. సో కొత్తది క్రియేట్ చేస్తాం మనం. కలర్ ఇవి మ్యాండేటరీ ఫీల్డ్స్ ఫిల్ చేద్దాం. కేటగిరీ ఇక్కడ సెలెక్ట్ చేద్దాం. కేటగిరీ మనం ఏం చేయాలి, సాఫ్ట్వేర్ అయితే ఆటోమేటిక్గా అసైన్మెంట్ గ్రూప్ సాఫ్ట్వేర్ గ్రూప్కి వెళ్ళిపోవాలి. షార్ట్ డిస్క్రిప్షన్ టెస్టింగ్ సాఫ్ట్వేర్ గ్రూప్, ఇలా ఏదో నేమ్ ఇచ్చుకున్నాము. సబ్మిట్ చేద్దాం. 0070. ఎస్, ఇక్కడ చూడండి, ఈ ఇన్సిడెంట్ మనం టెస్ట్ చేస్తే మనం ఏం చేసాము, కేటగిరీ సాఫ్ట్వేర్ ఇస్తే అసైన్మెంట్ గ్రూప్ కూడా సాఫ్ట్వేర్ అయిపోయింది. చూసారా, ఇదిగోండి, మనము కేటగిరీ సాఫ్ట్వేర్ సెలెక్ట్ చేసాం. సాఫ్ట్వేర్ సెలెక్ట్ చేసి ఏం చేసాము, అసైన్మెంట్ గ్రూప్ సెలెక్ట్ చేయలేదు కదా, బిజినెస్ రూల్స్ రాసాం మనం. ఈ బిజినెస్ రూల్లో అసైన్మెంట్ గ్రూప్ ఆటోమేటిక్గా మనకి సాఫ్ట్వేర్ వచ్చేలా మనం బిజినెస్ రూల్స్ డిజైన్ చేసాం. సో మనం ప్రీవియస్గా ఇట్లా రాలేదు. బిజినెస్ రూల్ ఎప్పుడైతే మనం డిజైన్ చేసామో, బిజినెస్ రూల్ సబ్మిట్ చేసామో, అప్పుడు ఈ కేటగిరీ సాఫ్ట్వేర్ అయినప్పుడు అసైన్మెంట్ గ్రూప్ కూడా సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా అయిపోయింది. మనం మాన్యువల్ సెలెక్ట్ చేయలేదు. బిజినెస్ రూల్ కాన్సెప్ట్ అదే కదండి, మనం మాన్యువల్గా సెలెక్ట్ చేయకుండా ఆటోమేటిక్గా సెలెక్ట్ చేస్తుంది. ఇది ఒకటి. మరో ఎగ్జాంపుల్ చూద్దాం. కొత్త ఇన్సిడెంట్కి వెళ్దాం. కలర్ సెలెక్ట్ చేద్దాం, జై శ్రీరామ్ కలర్. కేటగిరీ ఏం సెలెక్ట్ చేద్దాం, ప్రీవియస్గా సాఫ్ట్వేర్ సెలెక్ట్ చేసాం కదా, ఇప్పుడు హార్డ్వేర్ సెలెక్ట్ చేద్దాం. కాన్సెప్ట్ ఏంటి, హార్డ్వేర్ సెలెక్ట్ చేస్తే అసైన్మెంట్ గ్రూప్ ఆటోమేటిక్గా హార్డ్వేర్ అయిపోవాలి, హార్డ్వేర్ టీమ్కి వెళ్ళిపోవాలి ఆటోమేటిక్గా. సో ఆ టీం వాళ్ళు ఇన్సిడెంట్ సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ కానీ ఫర్దర్గా కానీ. ఇప్పుడు మనం మ్యాండేటరీ ఫీల్డ్స్ సెలెక్ట్ చేద్దాం. హార్డ్వేర్ టెస్టింగ్, హార్డ్వేర్ ఇన్సిడెంట్ టెస్టింగ్, సబ్మిట్ చేద్దాం. 71 కదా కొత్త ఇన్సిడెంట్. ఇదిగోండి, కేటగిరీ హార్డ్వేర్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా అసైన్మెంట్ గ్రూప్ కూడా హార్డ్వేర్ అయిపోయింది. హార్డ్వేర్ కేటగిరీ సెలెక్ట్ చేస్తే మనం ఇందాక సెలెక్ట్ చేయలేదు అసైన్మెంట్ గ్రూప్ కూడా, కానీ సబ్మిట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా బ్యాక్ ఎండ్లో బిజినెస్ రూల్ రన్ అయిపోయి ఈ అసైన్మెంట్ గ్రూప్ హార్డ్వేర్గా కన్వర్ట్ అయిపోయింది. ఇదండి బిజినెస్ రూల్ యొక్క ఇంపార్టెన్స్. అంటే కంప్లీట్గా ఆటోమేషన్ చేస్తుంది, డేటా ఇంటిగ్రిటీ కోసం చేస్తాము. డేటా ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసేస్తుంది. ఇంటిగ్రేషన్స్లో వాడతాం బిజినెస్ రూల్స్ని. ఇట్లా మరో టెస్ట్ చేద్దాము. మరో ఇన్సిడెంట్ క్రియేట్ చేద్దాం. ఇన్సిడెంట్ నెంబర్ 72, INC 0010072. కాలర్ సెలెక్ట్ చేద్దాము, జై శ్రీరామ్. కేటగిరీ ఇప్పుడు నెట్వర్క్ పెడదాం. ప్రీవియస్ సాఫ్ట్వేర్ వాడాము, హార్డ్వేర్ వాడాము, నెట్వర్క్ వాడాలి. ఇప్పుడు నెట్వర్క్ వాడదాం. ఇక్కడ అసైన్మెంట్ గ్రూప్ మనమే సెలెక్ట్ చేయట్లేదు. సెలెక్ట్ చేయకుండా షార్ట్ డిస్క్రిప్షన్ ఏం చేద్దాం మనం, నెట్వర్క్ టెస్టింగ్, నెట్వర్క్ గ్రూప్ టెస్టింగ్. ఇక్కడ మనం అసైన్మెంట్ గ్రూప్ అని సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేద్దాం. ఇప్పుడు చూద్దాం. 72 నెంబర్ ఇది. ఇదిగోండి, నెట్వర్క్ టీమ్ మనం కేటగిరీ సెలెక్ట్ చేస్తే
అసైన్మెంట్ గ్రూప్ కూడా నెట్వర్క్ వెళ్ళిపోయింది. ఇదిగోండి కేటగిరీ నెట్వర్క్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా అసైన్మెంట్ గ్రూప్ మనం అసైన్ చేయకుండానే నెట్వర్క్ వెళ్ళిపోయింది. సో ఇదండి మనం రాసిన లాజిక్ ఇంకోసారి చూసుకున్నాము. డూ అంటే కొత్త క్రియేట్ చేస్తుంది ఈ బ్యాక్ అండ్ నేమ్ టేబుల్ యొక్క సిస్ అండర్ స్కోర్ స్ట్రిప్ట్ అండర్ స్కోర్ లిస్ట్ అంటే బిజినెస్ రూల్ యొక్క అన్ని లిస్ట్ వస్తుంది మనకి. సో మనం క్రియేట్ చేసిన ఇది ఆటో అసైన్ గ్రూప్ బేస్డ్ ఆన్ కేటగిరీ. సో ఈ బిజినెస్ రూల్ మనకు రాస్తుంది ఆటో అసైన్ గ్రూప్ బేస్డ్ ఆన్ కేటగిరీ. ఇప్పుడు ఏం చేస్తే మనం ఒకసారి క్వశ్చన్ చెక్ చేస్తున్నామండి. హౌ డిడ్ యూ ఆటోమేటికలీ అసైన్ ఇన్స్టెంట్ టు ది కరెక్ట్ అసైన్మెంట్ గ్రూప్ బేస్డ్ ఆన్ కేటగిరీ? అంతే కదా, కేటగిరీని సెలెక్ట్ చేసిన దాన్ని బట్టి మనకు ఆటోమేటిక్గా ఇన్సిడెంట్స్ పర్టికులర్ అసైన్మెంట్ గ్రూప్కి అసైన్ అయిపోవాలి. ఇక్కడ దాన్ని బ్రీఫ్గా చేస్తున్నాం, బ్రేక్ చేస్తున్నాం కోడ్ని. వెన్ అన్ ఇన్సిడెంట్ ఈస్ క్రియేటెడ్ బేస్డ్ ఆన్ కేటగిరీ ఆటోమేటికల్ సెట్ అసైన్మెంట్ గ్రూప్. సింపుల్గా వాళ్ళకి ఇచ్చిన మన రిక్వైర్మెంట్ని బట్టి మనం సింపుల్గా కోడ్ బ్రేక్ చేసుకున్నాము. ఏమేమి ఆప్షన్స్ వాడాలి, న్యూ ఇన్సెట్ బిఫోర్ అనేది వాడాలనేది, ఇక్కడ సర్వర్ సైడ్ క్లయింట్ సైడ్ వాడాలనేది ఫర్దర్గా సర్వర్ సైడ్ అనుకున్నాము. ఈ రిక్వైర్మెంట్ ప్రకారం మనకి బిజినెస్ రూల్ వాడాలని తెలిసింది. సో బిజినెస్ రూల్లో మనకి ఫర్దర్గా మ్యాప్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటి, కేటగిరీ మనకి నెట్వర్క్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా నెట్వర్క్ టీమ్కి అసైన్మెంట్ అయిపోవాలి. అదే సాఫ్ట్వేర్ ఇచ్చినప్పుడు సాఫ్ట్వేర్ టీమ్కి అసైన్మెంట్ అయిపోవాలి. అదే హార్డ్వేర్ ఇచ్చినప్పుడు హార్డ్వేర్ సపోర్ట్కి అసైన్మెంట్ అయిపోవాలి మనకి ఆటోమేటిక్గా. సో ఇదండి మనకి ఈ లాజిక్ మనం అప్లై చేసాం. సింపుల్గా మన ఇంటర్వ్యూ క్వశ్చన్ మనం బ్రేక్ చేసుకున్నాము. బ్రేక్ చేసుకుని దీన్ని అప్లై చేసాం. సో ఆ క్వశ్చన్ నుంచి మనకు ఆన్సర్ వచ్చింది, కొత్తగా మనకి ఏం రాలేదు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే మన కోడింగ్ ఈజీయే కదా. జస్ట్ బేసిక్స్ ఒక్క 2 రోజులు ప్రాక్టీస్ అయితే మీకు కోడింగ్ చాలా ఈజీ అండి. ప్రాక్టీస్ అయితేనే ఈజీ, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. అందుకే మనకి ప్రాక్టీస్ చేస్తే అసాధ్యం అంటూ ఉండదు, ప్రతిదీ పాసిబుల్లే. అందులో మనకి సర్వీస్ నోలో బిజినెస్ అనేది 60% కవర్ అవుతుంది. సో ఈ 60% మనకి సర్వీస్ నో ఈజీ అయిపోవాలంటే ఫస్ట్ మనం ఫోకస్ చేస్తుంది స్క్రిప్టింగ్. మనకి బేసిక్స్ జస్ట్ ఒక ఇంట్రొడక్షన్ వీడియోస్ చూసుకుని ఈ బిజినెస్ రూల్ ప్రాక్టీస్ చేయండి. క్లయింట్ సైడ్ స్క్రిప్ట్ చాలా ఈజీ అండి. బిజినెస్ రూల్స్ కొంచెం మనకి కాంప్లికేటెడ్గా ఉంటుంది. కాంప్లికేట్ కూడా ఏం కాదు, మనం ప్రాక్టీస్ చేయకపోతే కాంప్లికేటెడ్గా ఉంటుంది. ప్రాక్టీస్ చేసి చాలా ఈజీగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. వన్స్ మనకి బిజినెస్ రూల్స్ వచ్చిందా మనం ప్యాకేజ్ డిమాండ్ చేసుకోవచ్చు. 15 lakhs, 20 lakhs, 30 lakhs, 40 lakhs అనేది మనకి కంప్లీట్గా ఎట్లా డిపెండ్ అయి ఉంటుంది, బిజినెస్ రూల్ పర్ఫెక్ట్నెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బిజినెస్ రూల్స్ మనం పర్ఫెక్ట్గా వస్తే స్క్రిప్టింగ్ చాలా ఈజీగా రాస్తాము. స్క్రిప్టింగ్ చాలా ఈజీగా రాస్తున్నామంటే ఇంటిగ్రేషన్స్ చాలా ఈజీగా వస్తాయి. ఈ బిజినెస్ రూల్స్ ఇంటిగ్రేషన్స్ చాలా ఈజీగా వచ్చినాయంటే సిఎండిబి సర్వర్స్ కానీ, హెచ్ఆర్ఎస్టి కానీ, ఐటమ్ అంటే సిఎండి రిలవెంట్ అండి. ఇట్లా ఏదైనా మనకి ఈజీగా వస్తుంది. సో కంపల్సరీగా బేసిక్ అనేది బిజినెస్ రూల్స్. అడ్మిన్ పార్ట్ చాలా ఈజీగా ఉంటుంది. సో నేనైతే కంప్లీట్గా ఈ 100 వీడియోస్ యొక్క బిజినెస్ రూల్స్ నేను చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే, ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ ఫాలో మై యూట్యూబ్ ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. విష్ యూ ఆల్ ది బెస్ట్ మై టీమ్. ఇదండి సర్వీస్ నో లెర్న్ ఈజీ బై ప్రవీణ్ అమ్మినేని యూట్యూబ్ ఛానల్. ఇదిగోండి సర్వీస్ నో బిజినెస్ రూల్స్ నేను ప్రీవియస్ వీడియో తీసాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అది ఫాలో అవ్వండి. ఆ బేసిక్ వీడియో కూడా తీసాను, సర్వీస్ నో బిజినెస్ రూల్స్ ఇంట్రొడక్షన్. అసలు ముందు బిజినెస్ రూల్స్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్, ఏ ఏ బిజినెస్ రూల్స్ ఎప్పుడు వాడాలి, ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది నేను ఇందులో ఇచ్చాను. నేను ఇవి అయితే ఫాలో అవ్వండి. దాంతోపాటు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ స్క్రిప్టింగ్ యొక్క సింబల్స్ ఇచ్చాను నేను, ఇవన్నీ తెలుగులో చెప్తున్నాను నేను. ఇదిగోండి సర్వీస్ నో స్క్రిప్టింగ్ సింబల్స్, ఏ సింబల్స్ వల్ల ఏ యూజ్ ఉంటుంది. జస్ట్ ఒక 10 minutes వీడియో, 8 minutes వీడియో అండి. ఇది ముందు అసలు ఫస్ట్ ఈ వీడియో ఫాలో అవ్వండి, మీకు సింబల్స్ ఈజీగా వస్తాయి. సింబల్స్ ఈజీగా వచ్చినట్టు మీకు నెక్స్ట్ స్క్రిప్టింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్.